ఈరోజైతే మనము సైకాలజీలో ఇంపార్టెంట్ పదజాలం ఉంటుంది కదా, విజ్ఞాన శాస్త్ర పదజాలం. కొన్ని వర్డ్స్ ఉంటాయి. ఆ వర్డ్స్ అనేవి మనం గ్రీకు నుంచి కానీ, లాటిన్ నుంచి కానీ, ఫ్రెంచ్, జర్మన్ ఇలా వాటి నుంచి తీసుకుంటూ ఉంటాం. సో ఆ వర్డ్స్ అనేవి వేటి నుంచి తీసుకున్నారు ఏంటనేది చూస్తాం. ఫస్ట్ వచ్చి సైకాలజీ. సైకాలజీ అనే మనకి ఆంగ్ల భాషా పదము గ్రీకు భాషా పదం నుంచి తీసుకున్నాము. సైకాలజీ సైకాలజీ అనేది సైక్ లేదా సైకి, లాగోస్ అనే రెండు గ్రీకు పదాల కలయిక వలన సైకాలజీ అనేది వచ్చింది. సో దీని అర్థం ఏంటంటే మనకి ఆత్మ. సైక్ లేదా సైకి అంటే ఆత్మ లేదా మనసు. లాగోస్ అనగా శాస్త్రము లేదా అధ్యయనము. నెక్స్ట్ వచ్చి మనకి నిమోనిక్స్ అనే వర్డ్ నిమోనిక్ అంటే దాని పదానికి అర్థం నిమోనిక్. ఇది గ్రీకు పదం నుంచి వచ్చిందనమాట. నిమోనిక్ అనగా స్మృతికి తోడ్పడేది అంటే కొండ గుర్తుల్ని నిమోనిక్స్ అంటాము. నెక్స్ట్ వచ్చి మనకి ఆటిజం అనేది ఆటోస్ని అనేది మనకి ఆటిజం అనే పదం గ్రీకు వర్డ్ నుంచి తీసుకున్నాము. అలాగే ఆటోస్ అనగా తనలో తాను. నెక్స్ట్ వచ్చి ఇంకోటి గ్రీకు వర్డ్ వచ్చి మనకి పెడగాగి అనే వర్డ్ కూడా మనకి పైడాస్ ఆగగాస్. దీని అర్థం ఏమనగా పిల్లవాడిని ముందుకు నడిపించుట. సో ఇది కూడా గ్రీక్ వర్డ్. మనకి గ్రీక్ వర్డ్ వచ్చి వీటిలో ప్రతి దాంట్లో కూడా చూడండి మనకి సైక్, లాగోస్, నిమోనిక్, ఆడోస్, పైడాస్, ఆగగాస్ ఇలా నకారం ఉంది. ఆ వర్డ్కి చివర మనకి నకారం ఉంది. సో అలా నకారం నుంచి ఉన్న కనుక మనకు కనిపిస్తే అది గ్రీక్ వర్డ్ అని గుర్తుంచుకోవచ్చు. నెక్స్ట్ మనకి గెస్టాలిజం అనే వర్డ్ మనకి ఈ ఒక్క వర్డే మనకి జర్మన్ నుంచి తీసుకున్నారు. గెస్టాల్ట్ అనగా సమగ్రాకృతి లేదా వ్యవస్థీకృత మొత్తము అని అర్థం. అలాగే డెజావు అనేది ఫ్రెంచ్ వర్డ్. డెజావు అనగా మిథ్యా పరిచయ భావం. సో ఇది కూడా ఒకటి ఫ్రెంచ్ వర్డ్ అనమాట. డెజావు అనేది ఒకటి ఫ్రెంచ్ వర్డ్. గెస్టాల్ట్ అనేది ఒకటి జర్మన్ వర్డ్. నెక్స్ట్ వచ్చి మనకి రిమైనింగ్ అన్నీ కూడా మనకి ఆల్మోస్ట్ లాటిన్ వర్డ్సే ఉన్నాయి. సో ఈ లాటిన్ వర్డ్స్ అనేది చూడండి. ఇంట్రోస్పెక్షన్, ఇంట్రో అనగా లోపలికి, స్పియర్ అనగా తొంగి చూచుట. నెక్స్ట్ వర్డ్ వచ్చి మనకి ఎమోషన్, ఎమోవర్ అనేది మనకి ఎమోషన్ అనేది లాటిన్ నుంచి తీసుకోబడింది. ఎమోవర్ అనగా కలయబెట్టిన మానసిక స్థితి. నెక్స్ట్ వర్డ్ వచ్చి మనకి ప్యూబర్టీ అనేది మూల పదం వచ్చి ప్యూబర్టీస్. సో ఇది కూడా లాటిన్ వర్డ్. ప్యూబర్టీస్ అనగా మగాడు కావడం లేదా పురుషత్వపు వయస్సు. నెక్స్ట్ వచ్చి మనకి అడల్సెన్స్ మూల పదం వచ్చి అడాల్సెర్ అనగా అడాల్సెర్ అనేది లాటిన్ వర్డ్. అడాల్సెర్ అనగా పరిపక్వ దశకి రావడం. నెక్స్ట్ వచ్చి మనకి మోటివేషన్ అనే ఆంగ్ల పదం మోవీర్ అనే మూల పదం నుంచి తీసుకున్నారు. మోవీర్ అనేది మనకి లాటిన్ నుంచి వచ్చింది. మోవీర్ అనగా కదలిక. నెక్స్ట్ వచ్చి మనకి పర్సనాలిటీ అనే ఆంగ్ల పదం పర్సోనా అనే మూల పదం నుంచి తీసుకున్నారు. పర్సోనా అనేది లాటిన్ వర్డ్. పర్సోనా అనగా ముసుగు అనే అర్థము. నెక్స్ట్ వచ్చి మనకి అసెస్మెంట్ అనే ఆంగ్ల పదము ఎసైడర్ అనే మూల పదం నుంచి తీసుకున్నారు. ఎసైడర్ అనగా ప్రక్కనే కూర్చొని ఉండుట. సో ఇది కూడా లాటిన్ వర్డ్. సో ఈ లాటిన్ వర్డ్స్ అన్నిటిలో కామన్గా మనకేముందో చూడండి. లాటిన్ వర్డ్కి అన్నిటిలో కూడా మనకి స్పియర్లో రావుంది, ఎమోవర్లో రావుంది, అలాగే ప్యూబర్టీస్ దాంట్లో కూడా రావుంది. సో ప్రతి వర్డ్లో కూడా మనకి అనేది ఎమోవర్, ప్యూబర్టీస్, అడాల్సెర్, మోవీర్, పర్సోనా,
ఎసైడ్. సో ఈ రా అనేది అక్షరం కనుక మనకు కనిపిస్తే అది మనకి లాటిన్ వర్డ్ అని గుర్తుంచుకోండి. సో మనకు ఒక ఫ్రెంచ్ వర్డ్ డెజావు అనేది ఒకటి ఫ్రెంచ్ వర్డ్ డెజావు, అలాగే గెస్టాల్ట్ అనేది ఒకటి జర్మన్ పదం. సో రిమైనింగ్ అన్నీ మనకి ఎక్కువ లాటిన్ అండ్ గ్రీకు నుంచే తీసుకున్నాం అన్నమాట.